ఓం శబ్దానికి ఈ యూనివర్స్కి సంబంధం ఏంటి? గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేయడం ఎందుకు అంత కష్టం? లిగో అబ్జర్వేటరీ గ్రావిటేషనల్ వేవ్స్ని ఎలా గుర్తించింది? కాస్మిక్ పార్టికల్స్ అంటే ఏంటి? ఈ విషయాల మీద శాస్త్రవేత్తలు చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అనంత విశ్వం. నికోల్ టెస్లా ఆధునిక యుగానికి చెందిన గొప్ప శాస్త్రవేత్త, ఆవిష్కర్తగా గుర్తింపబడ్డారు. టెస్లా 1800వ శతాబ్దానికి చెందిన వ్యక్తి అయినా దాదాపు ఇప్పుడు మనం వాడే టెక్నాలజీని ఆ రోజుల్లోనే ఆవిష్కరించారు, కానీ వాటిని సీక్రెట్గానే ఉంచారు. ఇలాంటి గొప్ప ఫ్యూచరిస్టిక్ శాస్త్రవేత్త విశ్వం గురించి ఏం చెప్పారంటే, ఈ విశ్వం యొక్క రహస్యాలను ఛేదించాలంటే ఎనర్జీ, ఫ్రీక్వెన్సీ మరియు వైబ్రేషన్ కోణాల ఆధారంగా ఆలోచించాలి. అందుకే ఈనాటి శాస్త్రవేత్తలు గ్రావిటేషనల్ వేవ్స్కి అంత ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేయడం ఎందుకు అంత కష్టం తెలుసుకుందాం. 1.3 బిలియన్ సంవత్సరాల ముందు 2 బ్లాక్ హోల్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొని ఒక బ్లాక్ హోల్గా మారాయి. ఈ ప్రక్రియలో చాలా పెద్ద ఎనర్జీ రిలీజ్ అయింది. ఆ ఎనర్జీ ఎంత పెద్దదంటే మన విశ్వంలో ఉన్న ఎనర్జీ మొత్తాన్ని కలిపిన దానికంటే 50 రెట్ల అధిక ఎనర్జీ. ఈ ఎనర్జీ గ్రావిటేషన్ వేవ్స్ రూపంలో దాదాపు స్పీడ్ ఆఫ్ లైట్ వేగంతో 1.3 బిలియన్ సంవత్సరాలు ప్రయాణించి భూమికి చేరుకున్నాయి. భూమికి చేరుకునే సమయానికి ఇవి అత స్వల్ప శక్తివంతమైన గ్రావిటేషనల్ వేవ్స్గా మారిపోయాయి. అవి ఎంత స్వల్పమైనవి అంటే మన వెంట్రుకలో 50 కోట్ల వంతు మాత్రమే అయి ఉన్నాయి. ఇంత స్వల్ప గ్రావిటేషనల్ వేవ్స్ని డిటెక్ట్ చేయడం శాస్త్రవేత్తలకి ఒక ఛాలెంజ్. దీనికోసమే 4 స్క్వేర్ కిలోమీటర్ల వ్యత్యాసంలో అతి సున్నితమైన అబ్జర్వేటరీని రూపొందించారు. అదే లిగో. లిగోలో 1064 నానోమీటర్ వేవ్ లెంత్ మరియు 1 మెగావాట్ ఎనర్జీ కలిగిన లేజర్ని వాడతారు. ఈ లేజర్ ఎనర్జీ ఎంత పెద్దదంటే మనిషి మీద ఈ లేజర్ 1 సెకండ్ పడినా మనిషి క్షణంలో ఆవిరైపోతాడు. డిఫ్లెక్షన్ మిర్రర్ సహాయంతో ఈ లేజర్స్ని 90 డిగ్రీస్ తేడాతో రెండుగా చీల్చుతారు. ఈ 2 లేజర్స్ 4 కిలోమీటర్ల పొడవైన వ్యాక్యూమ్ ట్యూబ్స్లోకి ప్రయాణిస్తాయి. ఈ వ్యాక్యూమ్ ట్యూబ్లో పర్ఫెక్ట్ వ్యాక్యూమ్ క్రియేట్ చేయడానికి 40 రోజులు కంటిన్యూషన్గా దీనిలో ఉన్న గాలిని బయటికి పంప్ చేస్తారు. ఇలా పర్ఫెక్ట్ వ్యాక్యూమ్లో లేజర్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రయాణించి ఎండ్ మిర్రర్స్ని తాకుతాయి. ఎండ్ మిర్రర్స్ పర్ఫెక్ట్ స్మూత్గా ఉన్న 40 కేజీల అద్దం. ఈ మిర్రర్ని వెంట్రుక కంటే 2 ఎంతల మందం కలిగిన సిలికాన్ థ్రెడ్స్ ఆధారంగా సస్పెండ్ చేయబడతాయి. లేజర్ ఎప్పుడైతే ఈ ఎండ్ మిర్రర్స్ని తాకుతాయో మళ్ళీ వెనక్కి డిఫ్లెక్ట్ చేయబడుతుంది. అలా డిఫ్లెక్ట్ చేయబడిన లేజర్ మళ్ళీ వెనక్కి వచ్చి ఎప్పుడైతే కలుస్తాయో అవి ఒకదానికి ఒకటి అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. ఇలా అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉండటం వల్ల అవుట్పుట్ మనకి ఎప్పుడు 0 వస్తుంది. ఎప్పుడైతే గ్రావిటేషనల్ వేవ్స్ లాంటి స్వల్ప శక్తివంతమైన వేవ్స్ ఈ లేజర్స్ని తాకుతాయో లేజర్ అవుట్పుట్లో మనం ఒక అలజడి లాంటి వేవ్స్ని అబ్జర్వ్ చేయగలం. ఇలా అతి జాగ్రత్తతో కూడిన అతి సెన్సిటివ్ గల వేవ్ డిటెక్టర్ లైగో ద్వారా మనం గ్రావిటేషనల్ వేవ్స్ని గుర్తించగలిగాము. భూమి తాకిన ఈ గ్రావిటేషనల్ వేవ్స్ అవుట్పుట్ మనకి మెరుపుతీగలాగానే కనపడింది. వీటిని అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ గ్రావిటేషనల్ వేవ్స్ అంటారు. కానీ సైంటిస్టులు అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ గ్రావిటేషనల్ వేవ్స్ కూడా అధ్యయనం చేశారు. ఈ రీసెర్చ్లో తేలింది ఏంటంటే మన విశ్వం ఎప్పుడు వైబ్రేషన్ అవుతూనే ఉంది. ఈ వైబ్రేషన్స్ పల్సార్ స్టార్స్, బ్లాక్ హోల్స్, అనేక గ్యాలక్సీలు క్రియేట్ చేసిన డిస్టర్బెన్సెస్. ఈ అల్ట్రా లో ఫ్రీక్వెన్సీ గ్రావిటేషనల్ వేవ్స్ని సైంటిస్టులు వింటే ఓం లేదా హమ్ అనే శబ్దం కంటిన్యూషన్గా వినపడుతూనే ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మన యూనివర్స్ ఓం అనే శబ్దాన్ని ఎల్లప్పుడూ చేస్తూనే ఉంది. అలా చేస్తూ కంటిన్యూషన్గా వైబ్రేట్ అవుతూనే ఉంది. ఓం అనే శబ్దానికి హిందూయిజం, బుద్ధిజం, జైనిజంలో చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. మొట్టమొదటిసారి ఓం అనే శబ్దం ఉపనిషత్స్లో మనకి కనబడుతుంది. అలాగే వేదాలు ఇంకా చాలా హిందూ టెక్స్టుల్లో ప్రతి చాప్టర్ స్టార్టింగ్లోనూ ఎండింగ్లోనూ ఓం అనే పదాన్ని వాడారు. ఇక హిందూయిజంలో ఓం శబ్దాన్ని ఈ విశ్వం ఓం అనే శబ్దం నుంచే పుట్టుక వచ్చిందని భావిస్తారు. అలాగే ఓం అనే మంత్రం
ఈ విశ్వం యొక్క తరంగాలు అని కూడా చెప్పారు. మన శాస్త్రవేత్తలకి అంతుచిక్కని ఇంకో రహస్యం కాస్మిక్ రేస్. విక్టర్ హెస్ అనే శాస్త్రవేత్త 1919లో మొట్టమొదటిసారి కాస్మిక్ రేస్ని తన బెలూన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా గుర్తించారు. ఈ కాస్మిక్ రేస్ గుర్తించినందుకే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ కూడా వచ్చింది. మొదట ఈ బెలూన్ ఎక్స్పెరిమెంట్ ఏంటో చూద్దాం. విక్టర్ హెస్ భూమి మీద ఉన్న రేడియేషన్ని కొలవాలి అని అనుకున్నాడు. మొదట నేల మీద రేడియేషన్ని కొలిచాడు. తర్వాత ఒక హాట్ ఎయిర్ బెలూన్ సహాయంతో దాదాపు 5 కిలోమీటర్ల ఎత్తు దాకా ఆకాశంలోకి వెళ్ళారు. అతను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పైకి పోతూ పోతూ ఉంటే రేడియేషన్ కూడా పెరుగుతుంది. మొదట అందరూ భావించింది ఏంటంటే ఈ రేడియేషన్ సూర్యుడి నుంచి వస్తుందని. ఇదే ఎక్స్పెరిమెంట్ని సోలార్ ఎక్లిప్స్ టైంలో చేశారు. విక్టర్ హెస్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే సోలార్ ఎక్లిప్స్ టైంలో కూడా ఎలాంటి రేడియేషన్ లెవెల్లో చేంజెస్ లేవని. అంటే ఈ రేడియేషన్స్ సూర్యుడి నుంచి కాదు. మరి ఈ రేడియేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పటికి కూడా తెలియదు. కానీ ఈ రేడియేషన్ని హై ఎనర్జీ పార్టికల్స్గా, ఆస్ట్రో పార్టికల్స్గా, కాస్మిక్ రేస్గా గుర్తించారు. ఈ కాస్మిక్ పార్టికల్స్లో అధిక శాతం ప్రోటాన్స్, అటామిక్ న్యూక్లియస్ ఉంటుంది. ఇవి ప్రతి సెకండు స్పీడ్ ఆఫ్ లైట్ వేగంతో మన భూమిని ఢీకొడుతూనే ఉన్నాయి. సూర్యుడి నుంచి కూడా స్వల్ప శాతం కాస్మిక్ రేస్ వస్తూ ఉంటాయి. ఇవి ప్రతి సెకండు మన ఒంటిలో నుంచి చొచ్చుకుపోతూ ఉంటాయి. వీటి వల్ల ఎలాంటి హాని ఉండదు. వీటినే లో ఎనర్జీ కాస్మిక్ రేస్ అంటారు. కానీ హై ఎనర్జీ కాస్మిక్ రేస్ శక్తివంతమైనవి. ఒక 6 అడుగుల ఎత్తు నుంచి ఒక ఇటుక రాయిని నేల మీదకి వేస్తే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఈ కణాల్లో ఉంటాయి. మన ఎర్త్ అట్మాస్ఫియర్ ఎల్లప్పుడూ ఢీకొంటున్న ఈ కాస్మిక్ రేస్ నుంచి మనల్ని కాపాడుతున్నాయి. కానీ అపోలో మిషన్స్ ద్వారా మూన్ మీదకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ వీటి దాటిని చూశారు. కాస్మిక్ రేస్ వల్ల ఆస్ట్రోనాట్స్ వాళ్ళ కంటి చుట్టూ బ్లూ కలర్లో లైట్ ఫ్లాషెస్ అవుతున్నట్టు అనిపించేది. ఇలా ఆస్ట్రోనాట్స్ కన్ను తెరిచినప్పుడే కాదు, కన్ను మూసినప్పుడు కూడా ఇదే విధంగా వాళ్ళకి అనిపించేది. దీనినే కాస్మిక్ రే విజువల్ ఫెనామినా అని అంటారు. ఇలా ఏకదాటిగా కాస్మిక్ రేస్ కన్నుకి ఎక్స్పోజ్ అయితే కళ్ళు పాడైపోతాయి కూడా. అంతేకాదు ఈ కాస్మిక్ రేస్ ఆస్ట్రోనాట్స్ హెల్మెట్ల మీద కొంత శాతం చొచ్చుకుపోయి చిన్న చిన్న రంధ్రాలు కూడా చేశాయి. కాస్మిక్ రేస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే ప్రశ్న ఇప్పటికీ శాస్త్రవేత్తలకి అంతుచిక్కనిది. ఈ హై ఎనర్జీ పార్టికల్స్ మన సూర్యుడి నుంచి కాదు, మన పాలపంత నుంచి కాదు, ఇంకా ఎక్కడో నుంచి వస్తున్నాయి. కాస్మిక్ రేస్ గురించి మరిన్ని విషయాలు వచ్చే వీడియోలో చూద్దాం.